అందరికీ స్వాగతం. జీవితాన్ని తరచుగా ఒక పరుగు పందెంతో పోలుస్తుంటారు కదా. మరి మనం పరుగెడుతున్న ఈ పందెం యొక్క అసలు ఉద్దేశమేంటి? మన పరుగు వ్యర్థమైపోతోందా, లేక ఒక శాశ్వతమైన గమ్యం వైపు సాగుతోందా? ఈరోజు మనం ఈ లోతైన ప్రశ్న గురించే ఆలోచిద్దాం. మన ఈ ఆలోచనకు ఆధారం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని ఈ మాటలు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతులవలే కనబడుచున్నారు. ఎందుకంటే అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియూ నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియూ క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇవి కేవలం మాటలు కాదు, తీవ్రమైన కష్టాల మధ్య ఒక చెరసాల నుండి పుట్టిన శక్తివంతమైన సందేశం. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తున్నప్పుడు ఆయన దృష్టికోణం ఎలా ఉందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా దాన్ని రాసిన వ్యక్తిని, ఆయన ఉన్న పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు యొక్క ఆ శాశ్వత దృక్పథమేంటో ఒకసారి చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, పౌలు ఈ మాటలు రాసింది ఏ సౌకర్యవంతమైన గదిలో నుంచో కాదు. ఆయన ఒక రోమా చెరసాలలో ఉన్నాడు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు. అయినా సరే ఆయన ఆలోచనలన్నీ తన కష్టాల మీద లేవు, కాని సువార్త యొక్క శాశ్వతమైన ప్రభావం మీద ఉన్నాయి. పౌలు జీవితం మొత్తం సువార్త కోసమే అంకితం. దెబ్బలు, అవమానాలు, జైలు శిక్షలు, ఆయన పడిన కష్టాలు మామూలైనవి కావు. లెక్కలేనన్ని త్యాగాలు చేశాడు. మరింత చేసిన తర్వాత ఆ త్యాగాలన్నీ వృథా అయిపోతాయేమోనన్నది ఆయన ఆందోళన. అంటే పౌలు మనస్సులో మెదులుతున్న అసలైన ప్రశ్న ఇదే. ఇవన్నీ అనుభవించిన తర్వాత తన జీవితకాలపు శ్రమాంతా చివరికి ఏమీ లేకుండా పోతుందా? ఇదొక రకంగా ప్రతి మనుషులో ఉండే భయమే కదా, మన జీవితం అర్థం లేకుండా ముగిసిపోతుందేమోనని. సరే, ఇప్పుడు ఆ కీలకమైన మాట దగ్గరకు వద్దాం. వ్యర్థముగా పరుగెత్తడం. అసలు దీని అర్థమేంటి? ఇక్కడ పౌలు విజయాన్ని లోక సంబంధమైన కొలమానాలతో కాకుండా ఒక శాశ్వతమైన కొలమానంతో చూస్తున్నాడనమాట. ఇక్కడ మనం చూస్తే ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రకమైన పరుగు పూర్తిగా మన సొంత ఆశయాల కోసం, మనుషుల నుండి వచ్చే ప్రశంసల కోసం ఉంటుంది. దాని ముగింపు ఎప్పుడూ పశ్చాత్తాపమే. మరోవైపు దేవుని చిత్తానికి అనుగుణంగా క్రీస్తు మెప్పు కోసం జీవించడం, ఆ పరుగు ముగింపులో షబాష్ అనే మాటతో వచ్చే ఆనందముంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గ్రహించడమే అసలైన విషయం. ఒక్కసారి ఆలోచించండి, జీవితాంతం ఎంతో కష్టపడి తీరా చివరికి వచ్చి చూస్తే ఆ కష్టమంతా దేవుని చిత్తానికి అనుగుణంగా లేదని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది. మన స్వంత కోరికల కోసం పరిగెత్తి క్రీస్తు ముందు నిలబడినప్పుడు ఆ నిజం తెలుసుకోవడం కంటే విచారకరమైనది ఏముంటుంది? మరి ఈ వ్యర్థంగా పరుగొట్టడమనే సమస్యకు పరిష్కారమేంటి? పౌలు దీనికొక చక్కటి 2 భాగాల పరిష్కారం చూపిస్తున్నాడు. అదే జీవవాక్యమును గట్టిగా పట్టుకోవడం. అసలు దీని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి మొదటి అర్థం ఏంటంటే గట్టిగా పట్టుకోవడం. ఉదాహరణకి, పెద్ద తుఫాన్లో చిక్కుకున్న ఒక నావికుడు లంగరును ఎంత గట్టిగా పట్టుకుంటాడో అలా మనం దేవుని వాక్యాన్ని మన అంతరంగంలో పట్టుకోవాలి. జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులొచ్చినా ఈ వాక్యమే మనకు స్థిరత్వాన్నిచ్చే లంగరన్నమాట. ఇక రెండవ అర్థం చూస్తే అది పైకి ఎత్తి పట్టుకోవటం. అంటే చీకటిలో దారి తెలియక తిరుగుతున్న వాళ్లకి మార్గం చూపించడానికి దీపాన్ని ఎలా పైకి ఎత్తి చూపిస్తామో అలా మనం జీవవాక్యాన్ని ఈ లోకానికి చూపించాలి. ఇది మన బాహ్య బాధ్యత, ఇతరులకు మార్గదర్శకంగా నిలవటం. అలా మనం వాక్యాన్ని పైకెత్తి పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? దాని ఫలితమే చీకటిగా ఉన్న ఈ లోకంలో మనం జ్యోతులవలే ప్రకాశించడం. పౌలు చెప్పిన ఈ మాట సాక్షాత్తు యేసుప్రభువు చెప్పిన మాటలను మనకు గుర్తుచేస్తుంది. ఆయన అన్నారు కదా, మీరు లోకానికి వెలుగు అని. అంటే పౌలు బోధలోనూ యేసుప్రభువు ఉద్దేశ్యంలోనూ ఒకే కొనసాగింపు కనిపిస్తోంది. మనం లోకానికి వెలుగుగా ఉండాలని పిలువబడ్డాం. అయితే మన వెలుగు ప్రకాశించటం వెనుకున్న ఉద్దేశమేంటి? ఈ ప్రక్రియ చాలా సులభంగా కనిపిస్తోంది, కానీ చాలా లోతైనది. ముందుగా మనం వాక్యానుసారంగా జీవించాలి. ప్రజలు మన మంచి పనులను చూస్తారు. దాని ఫలితంగా మనకు కీర్తి కాదు, పరలోకంలో ఉన్న మన తండ్రికే మహిమ కలుగుతుంది. అంతిమంగా ఈ బోధన అంతటి సారాంశమిదే. మన పిలుపు ఇతరులకు సేవ చేయడం. ఈ చీకటి లోకంలో దారి తెలియక ఇబ్బంది పడుతున్న వారికి దారి చూపే వెలుగుగా ఉండటమే మన పని. కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: మన జీవితమనే వెలుగు
ఎవరికోసం ప్రకాశిస్తోంది? మన సొంత కీర్తికోసమా, లేక ఇతరులకు మార్గం చూపిస్తూ దేవునిని మహిమపరచడం కోసమా? ఇది ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన విషయం.